కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. బద్వేల్ రాజకీయాల్లో కీలక మలుపులు. వీరారెడ్డి కుటుంబానికి బీటలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు. బద్వేల్ వీరారెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం సామాన్యమైంది కాదు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాబలంతో ప్రభంజనం సృష్టించి గెలిచిన నాటి నుంచే ఆయన నిబద్ధత చాటాడు. ఆనాడు 1983లో అన్న నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి 1984లోనే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1985, 1989 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి బద్వేల్ను టీడీపీకి కంచుకోటగా మార్చారు. కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలోనూ, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడంలోనూ ఆయన పోషించిన వ్యూహాత్మక పాత్ర అద్వితీయం. 2001వ సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడిచే వరకు బద్వేల్ అంటే వీరారెడ్డి, వీరారెడ్డి అంటే బద్వేల్ అనేలా పార్టీ నడిపించారంటున్నారు ఆయన వర్గం. బద్వేల్ ప్రాంత రైతాంగం పాలిట వీరారెడ్డి అపర భగీరథుడు. ఈ ప్రాంతాన్ని కరువు రక్కసి కోరల్లో చిక్కుకోకుండా చేయడానికి తెలుగు గంగా ప్రాజెక్టు కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. ప్రాజెక్టు మంజూరు నుంచి పనులు పూర్తి వరకు ఆయన పడిన తపనకు గుర్తింపుగా ప్రభుత్వం తెలుగు గంగ ఎడమ కాలువకు బివి వీరారెడ్డి కెనాల్ అని పేరు పెట్టి గౌరవించుకుంది. ఒక ప్రాజెక్ట్ కాలువకు ఒక నాయకుడి పేరు పెట్టారంటేనే ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎలాంటిదో అర్థమవుతోంది. 2001లో వీరారెడ్డి మరణానంతరం అనాథలైన కార్యకర్తలకు తల్లిలా అండగా నిలిచారు విజయమ్మ. ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారు. 2009లో బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారినప్పుడు అనేక రాజకీయ సమీకరణాలు మారినా బీజీ వేముల కుటుంబం మాత్రం పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడింది. అధికారం ఉన్నా లేకపోయినా క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ టీడీపీ జెండా పడిపోకుండా కాపాడుతున్న ఘనత నిస్సందేహంగా వీరారెడ్డి కుటుంబానికి చెందుతుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుత యువనేత రితేష్ రెడ్డి తాతకు తగ్గ మనవడిగా రాజకీయాల్లోకొచ్చి 2019 నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సైనికుల్లా నిలబడ్డారు. అరాచక శక్తులు రాజ్యమేలుతున్న వేళ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నా అదరకుండా బెదరకుండా పోరాటం సాగించారు. రైతుల సమస్యల కోసం రోడ్డెక్కిన, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అది రితేష్ రెడ్డికే చెల్లింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో రాష్ట్ర వ్యాప్త నిరసనల్లోనూ, నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ రితేష్ రెడ్డి చూపిన క్రియాశీలక పాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంతటి ఘనచరిత్ర, 40 ఏళ్ల విశ్వసనీయత ఉన్న బీజీ వేముల కుటుంబంపై, రితేష్ రెడ్డి నాయకత్వంపై నేడు కొందరు కావాలని అపోహలు సృష్టించి పార్టీని బలహీనపరచాలని చూడ్డం దురదృష్టకరమట. రితేష్ రెడ్డిని డౌన్ చేయాలని చూడ్డం అంటే బద్వేల్ అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీ పునాదులను దెబ్బతీయడమే. ఈ కుట్రల్ని ప్రజలు, కార్యకర్తలు గమనించాలని, రితేష్ రెడ్డి నాయకత్వంలోనే బద్వేల్ భవిష్యత్తు సురక్షితమని అక్కడి తెలుగు తమ్ముళ్లంటున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే బీజీ వేముల కుటుంబానికి అండగా ఉండాలనేది అక్కడి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ల మాట.